ప్రపంచ పటంలో కొల్లేరు సరస్సు మాయం కానుందా అంటే అవునన్నట్లే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కొల్లేరు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ప్రజాప్రతినిధులకు కాసులు కురిపించే ఆదాయ వనరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొల్లేరులో కలెక్షన్స్ చాలా కామన్. చెరువుకో రేటు, గ్రామానికో కలెక్షన్, ఏజెంట్ నీకెంత నాకెంత అన్నట్లే సాగుతోంది అక్కడి దందా. ఇంతకీ కొల్లేరుకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమేంటి? కొల్లేరులో కాసుల వేట చేస్తున్న ఆ నేతలెవరు? అటు సుందర కొల్లేరు, ఇటు కాలుష్యంతో కన్నీరు. ఆక్రమణల ధాటికి కాలుష్యం కూపంగా కొల్లేరు. కొల్లేరు విధ్వంసంలో కనిపించని దారుణాలెన్నో. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న కొల్లేరు గురించి తెలియనివారు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదేమో. ప్రకృతి రమణీయతకు, అంతులేని అద్భుతాలకు అందాల గని కొల్లేరు. అరుదైన పక్షుల పలకరింపులు, చేప పిల్లల సందడులు, నీటి ప్రవాహ సవ్వడులు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోవాలే గాని సమయమే సరిపోదు. అంతటందం కొల్లేరు సరస్సు సొంతం. పర్యావరణ పరంగా చిత్తడి నేల వ్యవస్థగా, వలస పక్షుల కేంద్రంగా, జీవ వైవిధ్యానికి నిలయంగా అంతర్జాతీయ గుర్తింపు కలిగింది. ఈ కొల్లేరు అందాలన్నీ గతం. ప్రస్తుతం గరళమయంగా మారింది. సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే ఓవైపు సుందర కొల్లేరు, మరోవైపు కలుషిత కన్నీరు సాక్షాత్కరిస్తాయి. ఒకప్పుడు పక్షుల కిలకిల రావాలతో విరాజిల్లిన కొల్లేరు నేడు అక్రమ సాగుదారులకు అడ్డాగా మారింది. వాస్తవానికి కొల్లేరుకు యూరోప్, ఉత్తర ఆసియా దేశాల నుంచి వివిధ జాతుల పక్షులు వలస వస్తూ ఉంటాయి. ప్రతి ఏటా ఆగస్టు నెల నుంచి మార్చి వరకు ఇక్కడికి ప్రయాణించి వస్తాయి. ఇక్కడే గూళ్ళు ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి చేస్తాయి. ప్రభుత్వాల లెక్కల ప్రకారం ఏటా 2 లక్షలకు పైగా విదేశీ పక్షులు కొల్లేరు సరస్సుకు వస్తూ ఉంటాయి. ఈ కారణంగానే కొల్లేరులోని ఆటపాక పక్షుల కేంద్రంగా ఎటు చూసినా పక్షులే కనిపిస్తాయి. ఆ పక్షుల కిలకిల రావాలు, వాటి సందడి ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ పెరిగే గ్రే పెలికాన్లు, ఆసియా ప్రాంతపు ఓపెన్ బిల్లుడ్ స్టార్క్స్, రంగురంగుల స్టార్క్స్, గ్లోసీ ఇబిసెన్, తెల్లటి ఇబిసెన్, టేల్స్, పిస్టైల్స్, షోవెలార్స్, ఇలా ఇతర దేశాల నుంచి వచ్చే వలస పక్షులు, రెడ్ క్రెస్టెడ్ పాచార్డ్స్, నలుపు రెక్కలుండే స్టిల్స్, అవోసెట్స్, కామన్ రెడ్ షాంక్స్, కార్మోరెంట్స్, గర్గనీస్, హెరార్స్, ఫ్లెమింగోస్ కనువిందు చేస్తూ ఉంటాయి. పర్యాటకులు వీటిని చూసేందుకు కొల్లేరుకు తరలి వస్తారు. పక్షులతో నిండుగా కళకళలాడే సరస్సును చూసి పర్యాటకులు మంత్రముగ్ధులైపోతూ ఉంటారు. అటవీశాఖ కైకలూరు దగ్గరలోని అటపాకలో 300 ఎకరాల్లో ప్రత్యేక పక్షుల ఆవాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అటువంటి కొల్లేరు నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవెల్లాడుతోంది. అయితే ప్రస్తుతం కొల్లేరు సరస్సుకు పక్షుల పాలిట శాపంగా మారింది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్య కాసారాలన్నీ సరస్సులో చేరి గరళమయం అవుతోంది. అంతేకాదు వర్షాల కారణంగా పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు సైతం ఇందులో చేరుతుండటంతో నీరంతా విషతుల్యం అవుతోంది. ఫలితంగా అక్కడ నివసించే విదేశీ పక్షులన్నీ చనిపోతున్నాయి. సరస్సులో 2 జిల్లాల నుంచి ఏటా 17,000 టన్నుల వ్యర్థాలు కలుస్తున్నాయని జియోగ్రాఫికల్ రీసెర్చ్ సర్వే అంచనా వేస్తోంది. పొలాల నుంచి ఎరువులు, పురుగుమందులు సహా మిల్క్, షుగర్ ఫ్యాక్టరీలు, రైస్, పేపర్ మిల్లులు, ఇలా 36 వివిధ రకాల కర్మాగారాల నుంచి విష జలాలు కొల్లేరుకు చేరుతున్నాయి. నీటిలో 3% ఉండాల్సిన సెలినిటీ కొల్లేరులో 12% ఉన్నట్టు వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ వివరించింది. దీని కారణంగా విదేశీ పక్షులు చనిపోతున్నాయి. పక్షులు చనిపోవడాన్ని చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు కాలుష్యమయం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని, పక్షులు మృత్యువాత పడకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు. కొల్లేరు కాలుష్యం కోరల నుండి, అక్రమార్కుల నుండి కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల కోసం తమ రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి పావులుగా కొల్లేరును వాడుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, నాయకుల స్వార్థం కొల్లేరును కాలుష్యం కోరల్లో నెట్టేస్తూ కేవలం ఓట్ల కారాగారంగానే మలుచుకుని రాజకీయం చుట్టూ కొల్లేరు తిరుగుతోందా అన్నట్టుగా ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు నేటి వరకు పర్యాటక కేంద్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం, సరైన నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే కొల్లేరుని నిర్వీర్యం చేసి అక్రమార్కులకు అపనంగా అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వాదనలకు బలం చేకూరుతోంది. అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కొల్లేరును పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. స్థానికంగా ఉన్న శాసనసభ్యులు బీజేపీ అయినప్పటికీ, అటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంలోనూ మంచి సత్సంబంధాలు ఉన్నప్పటికీ
కొల్లేరుని పర్యాటక కేంద్రంగా చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కొల్లేరు మిగులు భూములను, జిరాయితీ భూములను పేదలకు అరెకరం చొప్పున రిజిస్ట్రేషన్ చేసి పట్టా అందజేస్తామని కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కొల్లేరు పెద్దింటి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. ఆ దిశగా నేటి వరకు ఎటువంటి ప్రయత్నాలు జరగకపోవడంతో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోపక్క కొల్లేరు అక్రమార్కుల పాలు చేయడానికి అక్రమ సాగును ప్రోత్సహిస్తూ అక్రమార్కులకు అండదండలుగా ఉంటున్నారు అనే విమర్శలు వినబడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు పర్యాటక కేంద్రాన్ని ఇక్కడకు దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులను దగ్గర నుండి చూడడానికి వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు, పిల్లలు, పెద్దలు, పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు, పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ కొంతమంది రాజకీయ రాబందులు తమ రాజకీయ అవసరాలను తీర్చుకోవడానికి కొల్లేరు ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని కొల్లేరును కాలుష్యం కోరల్లోకి నెట్టేస్తున్నారు. కొల్లేరులో నిషేధిత చేపలు, రొయ్యలు సాగు చేస్తూ అత్యంత భయంకరమైన క్రిమిసంహారక మందులు వాడుతూ మత్స్య సాగు చేస్తున్నారు. దీంతో దేశ విదేశాల నుండి వచ్చే పిలికాన్ లాంటి పక్షులు అక్కడ నీరు తాగి మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా కొల్లేరు, భీమవరం, కైకలూరు, ఉండి, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. అక్కడ స్థానికంగా నివసిస్తున్న కొంతమంది నాయకులు కొల్లేరును వేలంపాట్ల ద్వారా బడాబాబులకు కట్టబెట్టి అక్రమ సాగుకు తెగబడుతూ భారీగా ముడుపులు దండుకుంటున్నారన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొల్లేరులో జరుగుతోన్న అక్రమ సాగుకి రసాయనిక ఎరువులు చేపల చెరువులకు, రొయ్యల చెరువులకు వాడడం వల్ల చెరువుల్లో వదిలిన నీరు కాలుష్యం అవుతోంది. దీనివల్ల పక్షులు, ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అక్రమార్కులు నిబంధనలు పెడచెవిన పెడుతూ రాజకీయ నాయకుల అండదండలతో, అధికారుల సహకారంతో వారి వ్యాపారాన్ని నిషేధిత కొల్లేరు అభయారణ్యంలో యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కొల్లేరు ఆక్రమణలను, అక్రమ సాగుకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సైతం అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ తిలాపాపం తలాపెడుకుడు అన్న చందంగా అందిన కాడికి దండుకుంటూ కొల్లేరులో అక్రమ సాగుకు సహకరిస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటూ కొల్లేరులో అక్రమ సాగును చేస్తూ జేబులు నింపుకుంటున్నాడట. చుట్టుపక్కల గ్రామాల వారు కొల్లేరులో వ్యర్థాలు వేయకుండా, పరిశ్రమల నుంచి మురుగునీరు వదలకుండా ఆయా శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొల్లేరు పరివాహక ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించడంతో పాటు అధికారుల బృందాన్ని ఆ ప్రాంతానికి పంపి అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కొల్లేరు పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే అందుకు సంబంధించిన మెకానిజంతో కాలుష్య వ్యర్థాలను తొలగించాలని వారంతా కోరుతున్నారు.